ప్రతి మానవాళి విశ్వకర్మ సిద్ధాంతాలను పాటిస్తూ ముందుకు వెళ్లాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం విశ్వకర్మ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లను పీజీఆర్ఎస్ హాల్లో విశ్వకర్మ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మరియు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని ప్రజలకు, అధికారులకు, వివిధ విశ్వకర్మ సంఘం నాయకులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహించుటకు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. విశ్వకర్మ సిద్ధాంతాలను పాటిస్తూ నిర్మాణాలను కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఏ యుగంలోనైనా విశ్వకర్మ వారి కృషి నుండి దేశం ముందుకు వెళుతుందని, రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ విశ్వకర్మ కుల వృత్తుల వారి అభివృద్ధికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని తీసుకువచ్చారని ఆయన వెల్లడించారు. ఈ పథకాన్ని జిల్లాలో అమలు చేస్తూ విశ్వకర్మ కుల వృత్తులు చేసే వారికి బ్యాంకు రుణాలు అందచేసి వారి అభివృద్ధికి సహాయ సహకారాలు అందచేస్తామని, ఈ అవకాశాన్ని విశ్వకర్మ కుల వృత్తుల వారు అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు వేగేశ్రీ నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ జిల్లాలో విశ్వకర్మ కులస్తులకు ఎటువంటి సహాయక సహకారాలు కావాలన్నా వారి అభివృద్ధికి సహాయపడతారని ఆయన తెలిపారు. विश्वकर्मा भगवान की जय, विश्वकर्मा भगवान की जय, विश्वकर्मा जय, विश्वकर्मा जय, जय विश्वकर्मा जय विश्वकर्मा। ఇక్కడ బాపట్ల ఎమ్మెల్యే గారి నరేంద్ర గారికి మాకు ఇక్కడ అవకాశం కల్పించినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మమ్మల్ని గుర్తించి విశ్వకర్మ భవనం తరపున మాకు అవకాశం ఇచ్చినందుకు సభాముఖంగా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ రోజు చిన్న చిన్న కులంలో చిన్న సమస్యలు కానీ ఏదైనా మాకు కార్పొరేషన్ లో రీసెంట్ గా చైర్మన్ గారు వచ్చారు సార్. మాకు కమ్యూనిటీ తరపున ఏదైనా చిన్న సమస్యలు కలెక్టర్ గారి దృష్టి తీసుకొస్తాం సార్. తప్పకుండా మాది చాలా చిన్న కులం సార్. మాకు ఏదైనా చిన్న సహాయకాలు ఎమ్మెల్యే గారికి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ముందు జయంతి సందర్భంగా మన ప్రభుత్వాలు ఇప్పుడు ఇలా జరగలేదు. ఈసారి ప్రత్యేకంగా మోడీ గారు విశ్వకర్మ సిద్ధాంతాన్ని, విశ్వకర్మ మన శాస్త్రాల్లో, సంస్కృతిలో, మన సాంప్రదాయాల్లో ఆయన ఎటువంటి భాగం ఉన్నారు. దాని ద్వారా విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకురావటం, దీన్ని ఎవరైతే విశ్వకర్మ సంబంధించిన సామాజిక వర్గంగా ఎవరైతే ఉన్నారో అది ఒక కార్పొరేషన్ అనేది కూడా అవతరించింది. మీరందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్మి విశ్వకర్మ గారిని బయటకు వచ్చే సందర్భంలో ఇంకా 10 మందికి సమాజంలో తీసుకెళ్లే విధంగా జరిగే ఈ కార్యక్రమం, ఈ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయటమే కాకుండా ఈ జయంతిని ఒక స్ఫూర్తిగా తీసుకోండి. జిల్లా కలెక్టర్ గారు తొలి బాధ్యతలు చేపట్టిన తర్వాత సారు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు వర్మ గారికి, వివిధ విశ్వకర్మ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బాపట్ల జిల్లాలో కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా కలిసి కట్టుగా చేయడం ఇంకా సంతోషంగా ఉంది. అందులో విశ్వకర్మ జయంతి మీ అందరికీ తెలుసు. ఈ యొక్క కలెక్టరేట్ భవనాన్ని కూడా కట్టాలన్నా, ఎవరి ఇల్లు కట్టాలన్నా, ఎలాంటి పనులు కావాలన్నా, ఇంకా ఋగ్వేదాల్లో కూడా వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది.
మహాభారత్లో హస్తినాపురాన్ని కూడా కట్టడం జరిగింది. సో ఏ కాలమైనా ఏ యుగమైనా విశ్వకర్మ వారి ఒక కృషినిచ్చి దేశం ముందుకెళ్తా ఉంది. దేశం అనేది ముందుకెళ్తా ఉంది. రాష్ట్ర, జిల్లా, గ్రామ అభివృద్ధి అనేది చెందుతా ఉన్నది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మనం అందరూ కూడా ఆచరించుకోవాలి అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం విశ్వకర్మ అని ఒక మంచి పథకం కూడా ఉంది. దాన్ని కూడా సరిగ్గా అమలు చేస్తూ, అలాగే విశ్వకర్మ వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాంక్ నుంచి రుణం, లేదా ఇంకా ఎక్కువ అదనంగా ఒక యూనిట్ పెట్టుకోవాలి, కొత్త పరికరాలు కావాలి అనే వాళ్ళకి కూడా బ్యాంక్ నుంచి కూడా సమన్వయం చేసి అన్ని రకాల లోన్ని కూడా ఇప్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల పర్యటన కూడా మేము చేస్తాము. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అంతేకాకుండా మంచి సలహాలున్నా, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి చర్యలు చేసుకుంటే బాగుంటుంది అనే సలహా సూచనలు కూడా మాకు ఇవ్వమని కోరుతూ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. జై